మోదీ భయపడ్డారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నిజంగా మోదీ భయపడ్డారు. తానంత గొప్పోడు లేడని విర్రవీగిన మోదీ తాను సింగం అని బిల్డప్ ఇచ్చిన ప్రధాని పార్లమెంట్ సాక్షిగా పిల్లైపోయారు. బీభత్సమైన సపోర్ట్ ఉందని భావించిన మోదీ ఎందుకు భయపడ్డారు? అవిశ్వాసంపై చర్చకు ఎందుకు వెనుకాడారు? అన్నాడీఎంకే ఎంపీలను ముందు పెట్టి ఎందుకు వెనకాల దాక్కున్నారు? ఇన్నాళ్లు పార్లమెంటుకు రాకుండా ఎందుకు తప్పించుకున్నారు? ఒకటా రెండా? ఇలా ఎన్నో ప్రశ్నలు. కేవలం అవిశ్వాసానికి భయపడే దాక్కున్నారు అని చెప్పలేం. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే లెక్క మరింత ముందుకు వెళ్తుందే కానీ వెనక్కు తగ్గదు. ఎందుకంటే చర్చ అంటూ జరిగితే ఏపీకి జరిగిన అన్యాయంతో పాటు నోట్ల రద్దు, జీఎస్టీ, బడ్జెట్లో అరాచకాలు మొదలు సిబిఎస్ఈ పేపర్ల లీక్, బ్యాంకులకు టోకరా వేసిన పెద్ద మనుషుల గురించి కూడా మొత్తం చర్చ జరుగుతుంది. అదే జరిగితే ఏ ఒక్క ప్రశ్నకు మోదీ ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవు. పైగా విపక్షాలన్నీ సరైన ఆధారాలతో సిద్ధమయ్యాయి కాబట్టి ఎంత సమర్థించుకుందామనుకున్నా ఫలితం ఉండదు. అలాంటప్పుడు నిండు సభలో అవమానం తప్పదు. హామీలిచ్చి మరవడం, మాటలతో మభ్యపెట్టి మోసం చేయటం మోదీకి కొత్తేం కాదు. వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. అందుకే తాను చేయాల్సిందంతా చేసేసి క్వశ్చన్ చేసే అవకాశం ఇవ్వకూడదు అన్నది ప్రధాని మోదీ పాలసీ. అందులో భాగమే కనీసం చర్చ జరగకుండా పార్లమెంట్ నిరవధిక వాయిదా. ఇక అవిశ్వాసం విషయానికి వద్దాం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మోదీ సంఖ్యాపరంగా తప్పనిసరిగా గెలుస్తారు, కానీ నైతికంగా ఓడిపోతారు. ఎందుకంటే ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చ జరిగితే ప్రధాని అడ్డంగా బుక్ అవుతారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో అలవోకగా హామీలిచ్చే మోదీజీ గతంలో ఏపీకిచ్చిన హామీలన్నీ వీడియోల రూపంలో జాగ్రత్త చేసి ఉంచాయి టీడీపీ వర్గాలు. పైగా విభజన హామీలు నెరవేర్చలేదన్న సంగతి మోదీకి కూడా తెలుసు. ముందు హోదా అన్నారు, ఆ తర్వాత ప్యాకేజ్ అన్నారు, ఆ తర్వాత మొండి చేయి చూపించారు. అవిశ్వాసంపై చర్చ జరిగి ఉంటే ఇవే విషయాలు ఏపీ టీడీపీ ఎంపీలు ఆధారాలతో సహా ప్రస్తావిస్తారు. ఇంకేముంది, ఒక రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశం మొత్తం మోదీ అరాచక పాలన బయటపడుతుంది. అయ్యగారిచ్చేవన్నీ ఉత్తుత్తి హామీలే అని క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే 4 ఏళ్ల పాలనలో పరువు ఏ మాత్రం మిగుల్చుకోలేదు. అవిశ్వాసంపై చర్చ జరిగితే నలుగురి మధ్య మొహం ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది. అందుకే స్కెచ్లో భాగంగా అన్నాడీఎంకే ఎంపీలను ముందు పెట్టి మోదీ తెలివిగా తప్పించుకున్నారు. లేదంటే ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఆందోళన చేయని అన్నాడీఎంకే ఎంపీలు అవిశ్వాసం పేరు వినగానే ఓ అని కేకలేశారు. 23 రోజుల పాటు జరిగిన సభలో 13 రోజుల పాటు అవిశ్వాస తీర్మానం ఇచ్చినా రచ్చే మిగిలింది. పైగా ఆఖరి రోజు వాయిదా అనంతరం సభలోనే నిరసనకు దిగిన టీడీపీ ఎంపీలను నాటకీయంగా బయటకు రప్పించారు. స్పీకర్ పిలుస్తున్నారంటూ చెప్పి బయటకు రాగానే లోక్సభ తలుపులు మూసేశారు. తీరా స్పీకర్ కార్యాలయానికి వెళితే అప్పటికీ ఆమె వెళ్లిపోయారు. అసలు ఎంపీలతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా? ఏపీ అంటే అంత చులకనా? ఏదేమైనా లోక్సభ ఏ ఒక్కరోజు సజావుగా జరిగినా మోదీ పరువు బజార్లో పడేది. అందుకే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు మోదీ అడ్డంగా బుక్కవబోయి ఇలా తప్పించుకున్నారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.